ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం గమనించినట్లయితే రోమాపత్రిక 12వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రోమా సంఘానికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక్క శరీరంలో అనేక అవయవాలు ఉన్నప్పటికీ పని మాత్రం ఈ బాడీ కోసమే అన్నీ కలిసి పనిచేస్తాయి. చెయ్య, కాలు, ముక్కు, నోరు ఏదైనా సరే. అలాగే మనము కూడా క్రీస్తు శరీరంలో భాగాలమై ఉన్నాం. మనలో ఒకరు కాలు అవ్వచ్చు, ఒకరు చెయ్యి అవ్వచ్చు, ఒకరు ముక్కు అవ్వచ్చు. ఏదో ఒక అవయవంగా మనం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు శరీరంలో జత చేయబడ్డాం. ఓకే, అందరికీ క్లారిఫై వచ్చింది కదా. ఇలాగ మనం జత చేయబడినటువంటి మనం మన జీవితాల్లో మరి మనకు ప్రత్యేకమైనటువంటి పనులు కల్పించబడ్డాయి అంటండి. హల్లెలూయా. ఏమనుంది? ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవములై ఉన్నాము. చూసారా? దేవునిలో మనం ఒక శరీరంగా ఉంటూ ఒకరికొకరము ప్రత్యేకమైనటువంటి అవయవాలుగా ఉంటా ఉన్నామన్నమాట. కాబట్టి నిన్ను వరి నీ పొరుగు అని ప్రేమించమని చెప్పి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలో, ప్రధానమైనటువంటి ఆజ్ఞలో, 2 ఆజ్ఞల్లో మళ్ళీ చూస్తే నిన్ను వరి నీ పొరుగు అని ప్రేమించు. అసలు నిన్ను నువ్వు ప్రేమించుకోవాలంటే వ్యక్తిని పొరుగు అని ఎలా ప్రేమించగలుగుతావు? ఇదే చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు చాలామంది. ప్రతి వారు మాట్లాడే మాట ఏంటంటే, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం రావట్లేదు ఎవరికైనా. ఎందుకని అంటారేమో. ఫర్ ఎగ్జాంపుల్, మీతో ఎవరైనా మాట్లాడారనుకోండి, ఎందుకో బ్రదర్ నా జీవితం ఏమీ బాగోలేదు, నా మీద నాకే అసహ్యం వేస్తూ ఉంది, ఏ సంబంధం వచ్చినా సెట్ అవ్వట్లేదు, ఏ ఉద్యోగం ప్రయత్నం చేసినా రావడం లేదు, ఎవరు కూడా నాతో మాట్లాడతలేదు, ఎందుకు వచ్చిన జీవితం అనిపిస్తుంది. చూసారా? అక్కడే ఫెయిల్ అయిపోయాం మనం. నిన్ను నువ్వు ప్రేమించుకున్నటువంటి వ్యక్తివి నిన్ను వలె నీ పొరుగు ఎలా ప్రేమిస్తావు? నిన్నే ప్రేమించుకోవట్లేదు, నీలాగానే నిన్ను నువ్వు ద్వేషించుకుంటున్నావు కాబట్టి పొరుగు అని కూడా ఏం చేస్తావు? ద్వేషింతానంటుంటావు కదా. వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చినా పొందుకుంటారు, అలాంటి వాళ్ళకి వస్తుంటాయిలే. చూసావా? ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేదనమాట. నిన్ను నువ్వు ప్రేమించుకున్నావు అనుకో, ఎట్లా ఉంటుంది తెలుసా? ఏది జరిగినా జరగకపోయినా సరే, నేను ఏసై చేతిలో నన్ను చెక్కుకున్నాడు, చేతుల్లో నన్ను చెక్కుకున్నాడు, ఏసై చేతిలో నేను ఉన్నాను, ఆయన సారూప్యంలో నేను ఉన్నాను, ఆయన బిడ్డగా నేను ఉన్నాను. కాబట్టి ప్రస్తుతం కొంచెం లేట్ అవ్వచ్చు, ప్రస్తుతం అనుకున్నట్టు అవ్వకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో అద్భుతాలు నేను చూడగలుగుతాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా అద్భుతాన్ని నేను స్వతంత్రించుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. వింటున్నారా? ఆలస్యం అవుతుంది కానీ అలక్ష్యం చేయడం నా యేసయ్య. ఒకవేళ ఆలస్యం చేశాడంటే నేను ప్రత్యేకం. గమనించారా? కాబట్టి నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. అద్దంలో నిన్ను చూసి ఎంత అందంగా ఉన్నాం, దేవుడు ఎంత అద్భుతంగా చేశాడు నన్ను అనుకోరు. కానీ ఎందుకో ఈ జుట్టు లేదు, ఇది లేదు, అది లేదు, ఈ సమస్య, లోపాలను ఎత్తి చూపించుకునేటువంటి వారు ఉన్నారు చాలామంది. అద్దం ఎందుకంటే నీ లోపాలను చూపించడానికి కాదు, అద్దము నీ లోపాన్ని సరి చేసుకోవటానికి. హల్లెలూయా. చూసారా? 2 విధాలుగా చూస్తుంటారు కొంతమంది. అద్దంలో చూసి నాకు ఇక్కడ లోపం, అక్కడ లోపం. అది కాదు అద్దం ఉద్దేశం. అద్దం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇదిగో నీ జుట్టు సరిగ్గా లేదు, సరి చేసుకో, ఇదిగో నీకు పౌడర్ ఎక్కువైంది, తక్కువ చేసుకో. అది నీకు ఏం చేస్తుందంటే నేను సరి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప నీలో లోపాన్ని చూపటానికి కాదు. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే లోపాలను చూపించుకోవడానికి వాడుకుంటున్నారు. అలాగే దేవుని వాక్యం అనేటువంటిది ఏంటంటే అద్దం లాంటిది అంటండి. ఈ అద్దం దేనికోసం అంటే నీవు అందులో చూసుకుని సరి చేసుకోవటానికి. ఏది ఎక్కువైందో దాన్ని తగ్గించుకోవటానికి, ఏది తక్కువైందో దాన్ని పెంచుకోవటానికి, ఏది సరిగా లేదో దాన్ని సరి చేసుకోవటానికి. హల్లెలూయా. మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను కదా. అద్దము ఎందుకంటే చెరిగిపోయిన జుట్టు సరిగ్గా లేదు కాబట్టి మనం ఏం చేస్తాం? సరి చేసుకుంటాం, అంతే కదా. అద్దం దగ్గరికి వెళ్ళి నా జుట్టు బాగోలేదని ఎవడో నేడుస్తాడా? ఏడిస్తే మూర్ఖుడు అవుతాడు అనమాట. అద్దం దగ్గరికి వెళ్ళి నా ముక్కు బాగోలేదు, ఎవరు కూడా ఏం చేస్తారు? వాళ్ళ ఫేస్ని వాళ్ళు చూసుకుని సంతోషిస్తారు. హల్లెలూయా కదా. ఇప్పుడు నేను లైవ్లోకి వచ్చే ముందు ఏం చేస్తాను? చూస్తాను. ఇప్పుడు కెమెరా ముందు కనపడేటప్పుడు చూస్తుంటాను, సరిగ్గా ఉన్నదా లేదా, లేకపోతే ఎక్కడన్నా షర్ట్ నలిగిందా, లేకపోతే సరిగ్గా ఉన్నదా లేదా, హెయిర్ సరిగ్గా ఉన్నదా లేదా, ఇవన్నీ సరిగ్గా ఉన్నదా లేదా సరి చేసుకుంటుంటాం మనం. ఎందుకని? అక్కడ అద్దంలో చూసుకుని మనం ఏం చేస్తాం? పర్ఫెక్ట్ చేసుకుంటాం, సరి చేసుకుంటాం. హల్లెలూయా. ఎవరైతే దేవుని వాక్యపు అద్దంలో వారు చూసుకుంటారో ఎవరి వారికి చెప్పవసరం లేదు. అద్దం పక్కన ఎవరైనా నీతో మాట్లాడతారా? నీకు నువ్వే అద్దంలో చూసుకుంటావు, నీకు నువ్వే సరి చేసుకుంటావు. మళ్ళీ ఇంకొకరు వచ్చి నీకు చేయవలసిన అవసరం లేదు. అద్దం అన్న వాళ్ళకి ఇంకొకరు అవసరం ఉండదు. వింటున్నారా ప్రియులారా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే లోపాలను చూపించదు,
లోపాలను సరిచేస్తుంది. హల్లెలూయా. నిన్ను చక్కదిద్దుతుంది. నిన్ను దేవుని యొక్క వాక్యం అనగా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆయన స్వరూపులోనికి మార్చుకుంటాడు, చెక్కుకుంటాడు, మలుచుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వాడుతున్నారు మీరు అర్థాన్ని? లోపాలు చూసుకుంటాక ఆ ఉద్దేశంతో వాడు. కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అనే మాటలో అర్థం ఏంటో తెలుసా? ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు బాగా చూసుకో, నిన్ను మంచిగా ఏమంటారు స్ట్రెంథన్ చేసుకో. మీకు అందరికీ అర్థమవటానికి ఒక సంఘటన చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను నేను. ఒక స్త్రీకి కొత్తగా పెళ్ళయింది, అత్తవారింటికి వెళ్ళింది. వెళ్ళగానే బాధ్యతలన్నీ అప్పచెప్పేశారు. ఇంటిల పాదికి వంట చేయాలి, ఇంటిల పాదికి పని చేయాలి, చాలా చాలా బర్డెన్స్ ఆమె మీద పడిపోయి. కానీ ఒక రోజున ఆమె మీద పెద్ద తగు పెట్టారు. ఎందుకనంటే ఫస్ట్ ఆమె ఏం చేస్తుందంటే లేచిన వెంటనే మంచిగా వంట చేసి శుభ్రంగా తినేస్తుందంట. వింటున్నారా? ఎవరికి పెట్టకుండా ఏం చేస్తుందంటండి? శుభ్రంగా తింటుందంట. అందరికీ మరి మన సాంప్రదాయం కదా, మనందరికీ కూడా మన వాళ్ళకి సాంప్రదాయం ప్రకారం ఏంటి? అందరూ తిన్నాక, భర్త గారు చేయగడిగాక అప్పుడు లాస్ట్లో తినాలి. అది మన సాంప్రదాయం, అది గౌరవం అని చెప్పి పెద్దలు చెప్తుంటుంటారు. కానీ ఈ స్త్రీ మాత్రం ఏం చేస్తుందంటే అస్సలు అలా చేయట్లేదు. శుభ్రంగా లేచిన వెంటనే మంచిగా బ్రష్ చేసుకుంటుంది, మంచిగా స్నానం చేస్తుంది, ఫ్రెష్ అప్ అవుతుంది, మంచిగా బ్రేక్ఫాస్ట్ కానీ ఏది ఉంటుంది ముందు వండుతుంది. ఆమె ఫుల్గా తిన్నాక అప్పుడు ఏం చేస్తుంది? అందరికీ వంట చేసి అందరికీ సర్వ్ చేస్తూ ఉంది. ఇది చూసినటువంటి కుటుంబ సభ్యులు, పద్ధతి లేని పిల్ల మన ఇంట్లోకి వచ్చింది, గౌరవం లేని పిల్ల మన ఇంట్లోకి వచ్చింది, సాంప్రదాయం లేని పిల్ల మన ఇంట్లోకి వచ్చింది అని చెప్పేసి అందరూ కలిసి ఏం చేశారంటే తగు పెట్టి వాళ్ళ అమ్మ, నాన్న, పేరెంట్స్ అందరిని పెద్దలను పిలిచి ఇదేం పద్ధతి అండి, ఇదేం పెంపకమండి అని చెప్పి ఆమెను అక్కడ పెట్టి అందరిలో పెట్టి నిలదీశారనమాట. అప్పుడు తండ్రి తల్లి అడిగారు, అమ్మ ఏంటమ్మా ఇదే, ఎందుకు ఇలా చేస్తున్నామ్మా, నిన్ను ఎంత పద్ధతిగా పెంచాం అని చెప్పి అందరూ అడుగుతుంటే చాలాసేపు మాట్లాడేది. చివరికి తప్పగా మాట్లాడిందంట. మాట్లాడితే ఏమని మాట్లాడింది తెలుసా? నిజమే, మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పినట్లే నేను ఫాలో అయినట్లయితే వీళ్ళందరికీ పెట్టి వీళ్ళందరికీ పని చేసిన తర్వాత నేను తినాలంటే కనీసం నా చెయ్యి కూడా పైకి లేవదు, స్ట్రెంత్ కూడా ఉండదు, ఓపిక ఉండదు, నేను బలహీనం అయిపోతాను. ఒకవేళ మీరు చెప్పినట్టు నేను చేస్తే నేను బలహీనం అయిపోతాను, ఫీవర్ వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తుంది, ఇవన్నీ వచ్చి నేను పడిపోతాను. ఫీవర్ వచ్చి పడిపోతే ఒకవేళ నేను మూలన పడినట్లయితే మొత్తం బాడీ అంతా పని చేయాలంటే ఏంటి? హార్ట్ కదా మెయిన్, హెడ్ హార్ట్ కదా. ఈ హార్ట్ పని చేయటం ఆగిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? చచ్చిపోయినట్టే, డెడ్ అయిపోయినట్టే. అలాగే ఈ కుటుంబం మొత్తానికి నేను గీని పొరపాటున మంచాన పడ్డానా, పొరపాటుని నేను కానీ పని చేయటం మానేసానా, ఒక పూట లేవకపోయినా గందరగోళం అయిపోద్ది కుటుంబం అంతా. కాబట్టి వీళ్ళందరికీ నేను సర్వ్ చేయాలంటే, నేను ఏ అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే, వీళ్ళందరికీ సమయానికి ఏది పడితే అది అందాలంటే ముందు నేను ఆరోగ్యంగా ఉండాలి, ముందు నేను స్ట్రెంగ్త్గా ఉండాలి. అందుని బట్టి ఏం చేస్తానంటే ఫస్ట్ నన్ను నేను కాపాడుకుంటున్నాను, నన్ను నేను బలపరుచుకుంటున్నాను, నన్ను నేను ఆరోగ్యంగా కాపాడుకుంటూ ఉన్నాను. వీరందరికీ సర్వ్ చేయటానికే, వీళ్ళందరి క్షేమం కొరకే. ఒకవేళ నేను ఒక్కదాన్నే కానీ దెబ్బతిన్నట్లయితే ఎంతమంది సఫర్ అవుతారు? కాబట్టి వీరందరి నిమిత్తం నేను ముందుగా లేచి నా పొట్ట నింపుకొని, నేను బలం తెచ్చుకొని, నేను ఆరోగ్యంగా ఉండి అప్పుడు వీరందరి కొరకు పనిచేస్తూ ఉన్నాను అని చెప్పిందంట ఆ స్త్రీ. హల్లెలూయా. ఎంతమంది చేస్తున్నారమ్మా మీరు ఇలాగ ఇంట్లోనూ? లేచిన వెంటనే ఏముండదు, బ్రష్ కూడా చేయరు. కొంతమంది ఏం చేస్తారు, ముందు వంట అది ఇది చేసి వాళ్ళకి వీళ్ళకి అందరికి పెట్టేసేసి ఏమైనా ఉంటే తింటారు, లేకపోతే లేదు. దానివల్ల ఏమవుతారు? కొన్నాళ్ళకి సిక్, వీక్ అయిపోతారు, కొన్నాళ్ళకి బెడ్ ఎక్కేస్తారు. అంతే, కుటుంబం గందరగోళం అయిపోతుంది, అల్లకల్లం అయిపోతుంది, పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, జీవితం అంతా గందరగోళం అయిపోతుంది, నీకు హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ గృహిణులుగా ఉన్నట్లయితే, స్త్రీలుగా ఉన్నట్లయితే ఎవరెవరైనా సరే ఏం చేయలేదు తెలుసా? ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమిటా నిర్ణయం అంటే ఇదే, లేచిన వెంటనే దేవుని సందులో గడిపేస్తారు. అది కామన్, ఇంకా దాన్ని మార్చలేం మనం. ఎక్కడున్న అత్తరింటికాడ ఉన్న అమ్మగారింట్లో ఉన్న ఎక్కడున్నా సరే లేచిన వెంటనే దేవుని సందులో గడపాలి. ఫస్ట్ గంట దేవునికి ఇచ్చేసేయాలి. ఆ తర్వాత రెస్ట్ తీసుకో ఎంతో కొంత. కానీ తర్వాత మాత్రం మంచిగా బ్రష్ స్నానం చేసిన తర్వాత మంచిగా బ్రేక్ఫాస్ట్ అని రెడీ చేసుకున్నా ముందు బాగా నువ్వు తిని. అమ్మ గృహిణులకు చెప్తున్నాను, నేను ఇంట్లో ఇళ్ళకి చెప్తున్నాను,
ఆడవాళ్ళకి చెప్తున్నటువంటి మాట. ముందు మీరు బలంగా తిని సాంప్రదాయాలకు పోవద్దే, ఆయన లేకలేదు ఇంకాను, ఆయన లేచాక ఆయనతో కలిసి చేస్తాను, ఏమి సెట్ అవుతుంది ఇంకా. అది పెళ్ళైన కొత్తలో నడుస్తాయి కానీ అవన్నీ. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి, మంచిగా తినాలి, మంచిగా బలంగా ఉండాలి, మంచిగా స్ట్రాంగ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవసరమైతే తినేసి మళ్ళీ మీ ఆయనతో కూడా తిను, రెండోసారి తిను. ఓకే. ఏం చేయాలంటే అప్పుడు ఏం చేస్తావు, మంచిగా బలంగా తినేసేసి అప్పుడు మళ్ళీ పనులన్నీ చేసుకోవటానికి స్ట్రెంత్ తెచ్చుకుని అప్పుడు చేసుకోండి. ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు. హెడేక్లు, నీ పెయిన్లు, లెగ్ పెయిన్లు, నెక్ పెయిన్లు, బ్యాక్ పెయిన్లు ఇటువంటివి ఏమీ రావు ఇంకా. ఎందుకంటే నువ్వు సామర్థ్యం కలిగిన వ్యక్తిగా బలంగా ఉండి నువ్వు పనిచేస్తున్నప్పుడు, అనేక మంది నువ్వు సర్వ్ చేస్తున్నప్పుడు అది నీకేమవుతుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను చేసేటువంటి గృహిణులంతా చేసే పని ఏంటంటే పని ఉంది, పని పని జాగ్రత్త. దెబ్బతింటారు, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం లేకపోతే ఏం చేయలేం. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఎందుకు అన్నారు? ఇంతే కదా. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి, హెల్తీగా ఉన్నాను కాబట్టి చక్కగా మెసేజ్ చెప్తున్నాను, మాట్లాడగలుగుతున్నాను. అదే నాకు వీక్నెస్ వచ్చేసి హెడేక్ వస్తూ ఉండి, మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉండి, లేకపోతే నిద్రమత్తు వస్తూ ఉంటే ఏం చేస్తాను నేను? చాలాసార్లు మీరు లైవ్లో చూస్తుంటారు, కొన్ని లైవ్లు 15 నిమిషాలకి క్లోజ్ చేసేస్తుంటాను. ఎందుకంటే అలసిపోయి బాడీకి సరైనటువంటి రెస్ట్ లేకపోవడం వల్ల, సరైనటువంటి విశ్రాంతి లేకపోవడం వల్ల ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియకపోవడం వల్ల ఏమవుతుంది అంటండి, చేయాలనుకున్న పని సరిగ్గా చేయలేం. కాబట్టి నేను చెప్తున్న ప్రతి మాట చాలా విలువైనటువంటిది నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. మీ జీవితాల్లో ఉపయోగపడేటువంటిది, మీ జీవితకాలం ఉపయోగపడేటువంటి మాటలు ఇలా నేను చెప్పిన విధంగా మీరు చేసి చూడండి. మీ కుటుంబాల్లో శాంతి, సమాధానం, హల్లెలూయా, అద్భుతాలు, ఆశ్చర్యాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడాలనుకుంటున్నారా? శాంతి సమాధానంతో నింపబడాలనుకుంటున్నారా? ఎస్, ఇల్లాల చదువు ఇంటికి వెలుగు అని చెప్పి బోర్డులు ఎట్టుకుని పరిగెట్టేవాళ్ళు మేము 5వ తరగతిలో. నిరక్షరాస్యత నిర్మూలించాలని చెప్పేసేసి ఇల్లాల చదువు ఇంటికి వెలుగు. ఎస్, ఇంటి అంతటికి వెలుగంటే ఇల్లాలు ఒక్క ఆమె చదువుకుంటే ఇంటికే వెలుగంట. ఎంత బాగున్నాయి కొటేషన్స్. విన్నారా లేదా మీరు ఇట్లాంటి మాటలు? మా చిన్నతనంలో ఇంత బోర్డు మీద రాసేసి అవి కర్రలు పట్టించేవారు మాట. మాకు 4-5 తరగతుల్లో రోడ్ల మీద పట్టుకుని తిరిగేటువంటి వాళ్ళు మేమంతా కూడా స్కూల్లో ఒకరోజు. ఎంత అద్భుతమైన మాటలు అవి, ఎంత అద్భుతమైన రోజులు అవన్నీ. కాబట్టి ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మంచిగా భోజనం చేస్తున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? సో మీరు బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుంది. ఎందుకో ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి మాటలు స్త్రీల గురించి దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు. ప్రియులరా, జాగ్రత్త. మీరు ప్రార్థన చేసేస్తే బాగుంటుంది అనుకుంటారేమో. ఎస్, ప్రార్థన చేయాలన్నా కూడా ముందు ఆరోగ్యం ఉండాలి నీకు. ప్రార్థన చేయాలని కూడా శక్తి ఉండాలి. ప్రార్థన చేయాలని కూడా నువ్వు హెల్తీగా ఉండాలి. నీ మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తుంటే నువ్వు మోకరించలేకపోతుంటే ఏం చేస్తావు? మోకాళ్ళు అరిగిపోతే నువ్వేం చేస్తావు? మెంటల్ వరీస్ ఎక్కువైపోయి హెడేక్ వచ్చేస్తుంటే నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? చేయలేవు కదా. ఆల్రెడీ నీకు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యకు తగ్గట్టు నువ్వు ఫిట్గా హెల్తీగా లేనప్పుడు ఏమవుతుంది? ఇదో హెల్త్ సమస్య వస్తుంది, అదో సమస్య, ఇదో సమస్య. సమస్యల వలయంలో చిక్కుకొనిపోయి జీవితం గందరగోళం అయిపోతుంది. కాబట్టి ఈరోజు నుంచి ఆలోచన మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి, పరిస్థితులు మార్చుకోండి. శుభ్రంగా మొట్టమొదట తినవలసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఇంట్లోనంటే ఆ గృహిణి, ఆ స్త్రీ. ఇది పద్ధతి, ఇది ఆచారాలకి ఏయో పద్ధతులకు పోకుండా పిల్లలు అందరూ తిన్నాక తింటాను అవన్నీ మీరు అవి ఏమంటారంటే డైలాగ్స్ మాత్రం. అవన్నీ కూడాను రియాలిటీలో మీరు ఉపయోగించుకునే వాటిని నేను అనుసరించారంటే ఇంకంతే, గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది, లేకపోతే ఇంకా నానా రకాల సమస్యలు వచ్చేస్తాయి. బీపీలు, షుగర్లు ఇవన్నీ అటాక్ అయిపోతాయి అన్నమాట. ఎందుకని? తినవలసిన టైంలో తినకపోయి పని చేస్తూ. చూసారా, బండిలో పెట్రోల్ లేకుండా నువ్వు బండి నడుపుకుంటూ వెళ్ళిపోతే ఎంత దూరం వెళ్తుంది కొంత దూరం, సడన్గా ఇలా కానీ ఆగిపోతుంది అంతే. అలాగే మీ జీవితంలో కూడా మీరు ఉండవలసిన విధంగా ఉండకపోయినట్లయితే, చేయవలసిన పనులు చేయకపోయినట్లయితే చేయకూడని పనులు చేయవలసి వస్తుంది. చేయవలసిన సమయంలో చేయవలసిన పని చేయకపోతే చేయకూడని సమయంలో చేయకూడని పనులు చేయవలసి వస్తుంది. అర్థం చేసుకుంటున్నారు అందరూ? కాబట్టి దేవుని వాక్యం అర్థం లాంటిది, నిన్ను సరి చేస్తూ ఉంటుంటుంది. ఎక్కడ ఏమి చేయాలో, ఎక్కడ ఏమి ఉండాలో, ఎక్కడ ఎంత ఉండాలో. ఇప్పుడు ఎంత పౌడర్ వేసుకుని వచ్చాను అనుకోండి, నేను అర్థం ఏం చేస్తుంది, కొంచెం పౌడర్ ఎక్కువైంది, సరి చేసుకో అని చెప్తుంది అనమాట. ఓకే, అప్పుడు ఏం చేస్తాను, అర్థంలో చూసుకుంటా ఎంత ఉంటే మంచిది అంత సరి చేసుకుంటాను కదా. ఇప్పుడు నేను సేవింగ్ చేసుకుంటాను, ఎక్కడ చూసి చేసుకుంటాను, అద్దంలో చూసి చేసుకుంటాను. ఎందుకని? ఇలా చేసుకుంటున్నప్పుడు ఓకే ఇక్కడంతా పోయింది, ఇక్కడంతా పోయింది, ఇంక ఇక్కడ ఉన్నది అని చెప్పేసి ఏం చేస్తాను, ఎక్కడ తీయాలో, ఎక్కడ తీసుకోవాలో ఏంటదంతా కూడా ఆ అద్దంలో చూసే చేసుకోగలుగుతాను కదా. గమనించాలి ప్రియులారా, ప్రతిదీ కూడా ఏం చేస్తున్నాం అక్కడ, మనం సరి చేసుకోవటానికి, బాగు చేసుకోవటానికి. అద్దం అబద్ధం ఆడదంట ప్రియులారా, నిజమే చెప్తుందంట. అద్దము అబద్ధం ఆడదంట. దేవుని వాక్యం అనేటువంటి అర్థం ఎప్పటికీ అబద్ధం ఆడదు.
దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడడు. ఆయన సత్యమే బోధిస్తాడు, సత్యమే చెప్తాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని, ఈ యొక్క వాక్యపు వెలుగులో మీరు అంత నడిపించబడాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. కాబట్టి ఇంతవరకు ఏ విధమైనటువంటి జీవితాలు జీవించారో, ఇంతవరకు ఏ విధంగా మరి మీ యొక్క జీవితాన్ని కొనసాగించారో ఇక్కడ చూసినట్లయితే 6-7 వచనాలు, మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. చూసారా, వేరు వేరు కృపావరాలు. ఇప్పుడు నన్ను దేవుని వాక్యం చెప్పమంటే అనర్గళంగా ఎన్ని గంటలనే చెప్తానే ఉంటాను. నన్ను తీసుకొచ్చి పాటలు పాడంటే పాడతాను నేను, కానీ అది ఎదరడానికి నచ్చదు. పాడగలిగింది నేను, నాకు నేనే బాత్రూంలోనో బెడ్రూమ్లోనో ఎక్కడో పాడుకుంటే, ఏ బైక్ మీద వెళ్తాను, ఓకే, నా మనసు ఆనందిస్తుంది, దేవుడు నా మహింపరచబడుతుంది, దేవుడు కూడా సంతోషమే. అంతేగాని నేను మంచి మైక్ మీద స్టేజ్ మీద ఎక్కేసేసి నేనే పాటలు పాడతానంటే ఉన్నవాళ్ళు కాస్త లేచి వెళ్ళిపోతారు. ఎందుకంటే నాకు ఆ విషయంలో నేను అంత ఆ కృపావరాన్ని నేను మరి పొందుకున్నటువంటి వ్యక్తిని కాదు. నేను అందులో నేను అంత పెర్ఫెక్ట్ కాదనమాట. దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే దేవుని వాక్యం. ఎందుకనంటే దేవుని ఆత్మచేత చెప్తున్నటువంటి వాక్యాన్ని ఎంతసేపు చెప్పినా వింటారు వాళ్ళు. గంట మెసేజ్ కూడా 5 నిమిషాలు కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఒకసారి సమయంలో 5 నిమిషాలు చెప్పాను, గంట మెసేజ్లా కనిపిస్తుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనం వాడుకుంటున్నప్పుడు, అది నిజంగా పరిశుద్ధాత్మ దేవుని స్వరమే అని గుర్తించినప్పుడు గంట విన్నప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. హల్లెలూయా. కానీ 5 నిమిషాల మెసేజ్ విన్నా ఎంత అద్భుతమైనటువంటి అందులో సారం ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. లేదా దేవుడు చిత్తం లేదు, దేవుడు ఈ వరం నాకు ఇవ్వలేదు అనుకోండి, అసలు ఏంటంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే మన బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే ఇట్లా ఏదో ఏదో చెప్తుంటే మీకు ఏమవుతుంది, మైండ్ డైవర్ట్ అయిపోతుంది. 2 నిమిషాలకి ఏమింటాం అని చెప్పి ఏం చేస్తారు, ఛానల్ మార్చేస్తారు, లేకపోతే ఇలా గెంటి పాడేస్తారన్నమాట. ఆ మెసేజ్ని గెంటేసి ఇంకొక సేవకూడదు, ఇంకొక లైవ్ చూసుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా కట్టుబడిపోయి ఇలా ఈ యొక్క వాక్యాన్ని అతుక్కుపోయి ఉన్నారు అంటే అది ఖచ్చితంగా దేవుని ప్రణాళిక, అది ఖచ్చితంగా దేవుడు మాట్లాడితే మాత్రం అలా జరుగుతుంది. దానికి ఒక గుర్తు మీకు అంతా కూడా. ఎందుకంటే వాక్యం బోరు కొట్టేస్తూ ఉంది, మీకు వాక్యం వినటానికి అది చాలా వేరుగా ఉన్నది, మీకు అర్థం కావట్లేదు. ఎంత అలా చెప్పినా కూడా ఆ వాక్యం మీకు ఈజీగా అర్థమవుతుంది, చెప్పిన విషయం బాగా అర్థమవుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నట్టు అనమాట. చాలామంది విలేజ్ నుంచి ఫోన్ చేసి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాకు ఇన్నాళ్ళు అర్థం కాలేదు బ్రదరు, చాలా వాక్యాలకు అర్థాలు తెలియదు, ఇప్పుడు మాకు అర్థం తెలిసింది, అసలు ప్రార్థన ఎలా చేయాలన్నది ఇప్పుడే మాకు తెలిసింది. హల్లెలూయా. చిన్నల పెద్దలు వృద్ధులు ఎవరు అందరూ కూడా పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ పర్సన్స్, పిహెచ్డీలు చేసినటువంటి వారు, ప్రొఫెసర్స్ అందరూ కూడా ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు తెలిసింది మాకు సత్యం, ప్రార్థన విధానం తెలిసింది మాకు, ఇంతవరకు బెగ్గింగ్ చేసాం తప్ప ప్రార్థన చేయలేదు మేము. హల్లెలూయా. ఎలా వచ్చింది ఇదంతాను? ఒక మనిషి వల్ల వచ్చిందా? మీకు ఎలాగ ఎగ్జైట్మెంట్ ఉందో నాకు అలాగే ఎగ్జైట్మెంట్ ఉంది. ఇంతకాలం ఏం చేశాను నేను? ప్రార్థన చేయలేదా? ఇది కదా ప్రార్థన. ప్రార్థన విధానం ఇదా, ప్రార్థన ఫార్మేషన్ ఇదా, ఆ ఫామ్ అనేటువంటిది ఇదా, దేవుడి యొక్క ఉద్దేశం ఇదా, మనం ఇలా ఉండాలా అని తెలిసిన తర్వాత నాకు షాక్ అనిపించింది నిజంగాను. అరే ఈ సత్యాన్ని మరి మనం ఎందుకు చెప్పకూడదని చెప్తున్నప్పుడు అనేక జీవితాలు వెలిగించబడతాం అంత కాదు, అద్భుతాలు వెంటనే జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటే అద్భుతం. హల్లెలూయా. ఈ సూత్రాన్ని అంటే ఏ సత్యాన్ని ఇప్పుడు ప్రార్థనా విధానం ఎలాగని చెప్పిన తర్వాత వీళ్ళు అనేక మంది జీవితాలు, మీరు ఎలా ప్రార్థన చేసుకోండి, గర్భఫలం కావాలా, ఇచ్చేసాడు దేవుడు, థ్యాంక్ యూ అని చెప్పండి. కన్సీవ్ అయిపోరంట. ఎవరు ఇందాక సాక్ష్యం చెప్తున్నాను నాతోటి, బ్రదర్ మీ దాకా తీసుకురాలేదు నేను వాళ్ళని ఎందుకని చెప్పేసి ఒకటే చెప్పాను, బ్రదర్ ఇలా చెప్తారు కాబట్టి మీరు ఏం చేయాలంటే బట్టలు కొనుక్కు తెచ్చుకోండి, గర్భఫలం కోసం ఇచ్చినందుకు వందనాలని చెప్పండి. 5-10 సంవత్సరాలు బట్టి లేనటువంటి గర్భఫలం వచ్చేసిందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సత్యం ఉన్నదా లేదు ఇందులో, వాస్తవం ఉన్నదా లేదు ఇందులో. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడా లేదనేటువంటి సిమ్టమ్ ఏంటంటే అది నీకు స్పష్టంగా అర్థమవుతుంది, అది నీ జీవితంలోనికి వస్తూ ఉంటుంటుంది, అది నీ జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నిన్ను ఉత్తేజపరుస్తుంది, నీ జీవితంలో మార్పులు తీసుకొస్తుంది, నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది. ఆ వాక్యం వింటుంటే వ్యక్తి చెప్పేటువంటి వ్యక్తి, ఆ వాక్యం చెప్పేటువంటి వ్యక్తి మీకు కనిపించడు, దేవుడే కనిపిస్తాడు. అది దేవుడు మాట్లాడుతున్నట్టు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది అర్థం, ఇది ఏంటంటే అర్థం, ఇది వాక్యం, దేవుని వాక్యం అర్థం అనమాట. కాబట్టి అర్థంలో చూస్తే నీ ముఖం నీకు కనిపిస్తుంది, పక్క వాళ్ళ ముఖం కనిపించదు నీకు అందులో.
కానీ చాలామంది చదువుతుంది ఇది వాళ్ళ కోసం, ఇది వీళ్ళ కోసం, ఇది మాయాడి కోసం. అట్లా కాదు. దేవుడు నీతోటి ఏం మాట్లాడుతున్నాడు, నువ్వే సరి చేసుకోవాలి. నీలో ఉన్నటువంటి ఏదైతే సరి చేసుకోవాలో అది సరి చేసుకుని నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండాలి. అబద్ధం ఆడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి వారలారా, ఎంత అద్భుతమైనటువంటి సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు. చదువుతాం విడిచిపెట్టేస్తాం. చదువుడు మట్టుకు చదువుతారు కానీ వాళ్ళు గ్రహించరంట, వినటం మట్టుకు వింటారు కానీ వాళ్ళు గ్రహించరంట. నువ్వు చదివినా విన్నా అది గ్రహించకపోయినట్లయితే, అది నీ జీవితంలో అప్లై చేయకపోయినట్లయితే, ఎక్కడేసో గొంగలంటే అక్కడే ఉన్న కంబలు అన్నదంట. అంతే కదా. నువ్వు దుప్పటి ఎక్కడ మర్చిపోయి మూలలో పడేసి ఎక్కడ పడేసో అక్కడ ఉంటే దానికి కాళ్ళు చేతులు లేవు కదా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారం అయి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేరు కృపావరములు కలిగిన వారం అయి ఉన్నామంట. కాబట్టి ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యపు వెలుగులో మనం నడిపించబడుతున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు, ఊహకందని కార్యాలు చేసేటువంటి వాడు. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజున ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మనల్ని ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో మనమంతా కూడా వర్ధిల్లాలి. ప్రభు సన్నిధిలో మనమంతా కూడా మరి అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. సత్యం తెలియనంతకాలం మనం సత్యము స్వతంత్రులుగా చేస్తాం, సత్యం తెలియకపోతే బానిసలుగా ఉంటాం. కాబట్టి నువ్వు బానిసగా జీవిస్తున్నావు అంటే సత్యం తెలియదు నీకు, నువ్వు బంధకాల్లో ఉన్నావు అంటే సత్యం తెలియదు నీకు. నీకు సత్యం తెలిస్తే బంధకాల నుంచి బయటపడతావు. అది అప్పుల సమస్య అయినా, అది కోర్టు కేసులైనా, అది ల్యాండ్ ప్రాపర్టీస్ విషయాలు అయినా సరే, ఏ సమస్య అయినా సరే నువ్వు బయటపడాలి అంటే సత్యం తెలుసుకోవాలి. సత్యం అంటే యేసు నేనే సత్యం అన్నాడు. యేసుని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు మరి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యపు వెలుగులో నడిపించబడాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. మనకు అనుగ్రహించబడిన కృపావరములు చెప్పిన వేరు కృపావరం కలిగిన ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చెప్పిన ప్రవచింతము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవి చాలా అద్భుతమైనటువంటి విషయాలను ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రియులారా. కొత్త నిబంధనలు కనీసం 17 రకాల కృపావరాల జాబితాలు కనబడతాయంట. 17 రకాల కృపావరాల జాబితాలు ఉన్నాయంట కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే. కాబట్టి మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, క్రైస్తవులు తమ యొక్క వ్యక్తిగత విశ్వాసాన్ని బట్టి మాత్రమే కాకుండా క్రీస్తు శరీరం యొక్క వ్యక్తీకరణలైనటువంటి స్థానిక విశ్వాస సహవాసాలలో వారు కలిసి ఉండటాన్ని మరి బట్టి కూడా నిర్వచించబడతాయంట. హల్లెలూయా. 1 కొరింథీ 12:12-37 వరకు మీరు చూడండి. ఈ యొక్క ప్రస్తుత వాక్య భాగంలో కొన్ని వరములను మాత్రమే వివరించారు. మొత్తం ఎన్ని కృపావరాలు ఏంటంటే 17 రకాల కృపావరాల జాబితాలు ఉన్నాయంట. కృపావరం అంటే ఏంటి? 17 రకాల జాబితాలు కాదు కానీ ఫస్ట్ కృపావరం అంటే ఏంటి? వరం అంటే ఏంటి? వరం అంటే నువ్వు సంపాదించుకునేది కాదు. వరం ఇచ్చాను కోరుకు అంటారు కదా, మన మూవీస్ లాంటిలో చూస్తుంటాం. నీకు వరం ఇస్తున్నాను కోరుకో, ఏం కావాలో కోరుకో అంటే నువ్వు ఇది ఆశపడితే వచ్చేటువంటిది కాదు. అది ఉచితంగా నువ్వు కష్టపడితే వచ్చేటువంటిది కాదు. కృపావరం అంటే ఏంటంటే నీకు అర్హత లేకపోయినా కూడా అర్హత ఇస్తుందన్నమాట కృపావరము. నువ్వు ఆ వరం కోరుకోవడానికి నీకు అర్హత లేదు, కానీ అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు? కృపావరము. కాబట్టి కృపావరాలు ఉన్నాయండి, స్వస్థత వరం ఉందండి, లేకపోతే అది ఇది అని చెప్పేసి మనం ఏదో సంతోషపడుతుంటాం, మంచిదే, కానీ దానికి యోగ్యం కాదు. మనం దేవుని యొక్క కృప ద్వారా ఆ వరం మనలో పనిచేయడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ వరం నీలో పనిచేయడానికి అర్హతను దేవుడు అనుగ్రహించి నిన్ను మలిచి నిన్ను నడిపించి, మీరు చూస్తుండొచ్చు ఈ మధ్యలోను చాలామంది వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా ఫేమస్ అవుతున్నారు. ఎవరో ఒక ఆమె ఏదో చిన్న పని చేసుకోవటానికి వెళ్ళింది ఎక్కడికో, ఆమెను పట్టుకుని ఏం చేశారు? ఇప్పుడు చాలా పెద్ద సెలబ్రిటీని చేశారు. ఆమెను మామూలుగా తీసుకెళ్ళాలి చేస్తారా? లేదు.
ఆ స్థితికి ఆమె యోగ్యత కావటానికి ఏం చేశారు? ఆమె డ్రెస్సింగ్ మార్చారు, హెయిర్ స్టైల్ మార్చారు, అన్నీ మార్చి వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా అయితే ఉంటే ఉపయోగపడుతుందో ఆ విధానంలోనికి మార్చుకున్నారంతా కూడా. అంతగా నేను ఇలాగే ఉంటాను, మా ఊరింతే, మా పద్ధతి ఇంత అంటే సెట్ కాదు. ఆమె విధానం అంతా మారిపోయింది, ఆమె యొక్క ఫేస్ అంతా మారిపోయింది, హెయిర్ స్టైల్ మారిపోయింది, మొత్తం విధానం మారిపోయింది. వింటున్నారా? అలాగే దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఏం చేస్తారంటే నీ యొక్క స్వచిత్తాన్ని సమాధి చేయాలి, నీ ఇష్టాలన్నీ పక్కన పెట్టాలి, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని ఇష్టానికి లోబడాలి. ఇస్తాడు దేవుడు కృపావరాలు, ఆయన అవును ఉచితంగానే మనం పొందుకుంటాం అన్నీ కూడా. కానీ మనల్ని మనం సబ్మిట్ చేసుకోవాలంటండి, మనల్ని మనం సమర్పించుకోవాలంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో కొన్ని వరాలను మాత్రమే మనం చూస్తూ ఉన్నాం, కొన్ని వరాలు మాత్రమే ఇక్కడ వివరించారనమాట. కొన్ని సంఘాలలో మరి గమనించినట్లయితే ప్రియులారా, ప్రవచనం అంటే దేవుని నుంచి నేరుగా పొందినటువంటి ప్రత్యక్షత. ప్రవచనం అంటే దేవుని నుంచి నేరుగా పొందినటువంటి ఒక ప్రత్యక్షత అనమాట. ఈ వరం మరి స్పష్టమైనటువంటి క్రైస్తవ సత్యాల వెలుగులో తోచబడి ఉపయోగించబడాలి. పరిచర్య, గ్రీకులో డియాకోనియా అంటారనమాట, అనేటువంటి మాట నుంచి డీకన్ అంటే సంఘ పెద్ద అనే మాట పుట్టిందనమాట. సో ఇదంతా కూడా కొంచెం బైబిల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారికి, సబ్జెక్ట్ కావాల్సినటువంటి వారికి ఇవన్నీ తెలిస్తే మంచిది. కాబట్టి మీరు ఒక అర్థం కాలేనటువంటి దయచేసి డోంట్ వర్రీ, ఏమీ బాధపడొద్దు, జాగ్రత్తగా వినండి. సో ఈ యొక్క కృపావరం అనేటువంటిది, ఈ వరాలు అనేటువంటి ఎందుకు పడ్డాయి, ఆత్మవరాలు ఎందుకు ఇవ్వబడ్డాయి అని చూసినట్లయితే మనకి సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. కాబట్టి దేవుడు నిన్ను దీవించేది ఎందుకనంటే అనేక మందికి దీవెనకరంగా ఉంటామని, దేవుడు నీ పట్ల కృప చూపించేది ఎందుకంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పి, దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేసేది ఎందుకంటే అనేక మందికి ఉపయోగపడతావు అని. హల్లెలూయా. లేకపోతే నువ్వు ఎవరికి ఉపయోగపడాలి, నిన్ను ఇలా వదిలేస్తాడు దేవుడు. శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తారంట. పని చేసేవాడికి దేవుడు పని చెప్తాడు. చూసారా, 5 కాసులు 3 కాసులు 2 కాసులు 1 తెలుసు కదా, ఏం చేస్తాడు? ఏమీ లేనివాడి దగ్గర 1 ఉన్నవాడి దగ్గర తీసుకుని 5 కాసులు ఉన్నవాడికి ఇచ్చాడంట. ఎందుకని? కష్టపడి వాడికే పని చెప్తాడు దేవుడు, పని చేసేవాడికి ఇంకా పని చేస్తుంటుంటాడు. చూడండి, అక్కడికి ఎందుకు వెళ్ళిపోతున్నారని జనం అంతమంది వెళ్ళిపోతున్నారు, అక్కడికి వెళ్ళిపోతారు అందరూ. అంటే ఏంటి అర్థం తెలిసిందా మీకు? పని చేసేవాడికి దేవుడు ఇంకా పని చెప్తుంటుంటాడు. చూసారా, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతుంటుంటాడు. కారణం ఏంటనుకుంటారు? వాడికి తెలిసింది డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా కష్టపడాలను. కాబట్టి దాంట్లో ఇంకా మెలుకులు తెచ్చుకుని ఇంకా ముందుకు వెళ్తుంటాడు. అందుకని ఆత్మీయులు ఇంకా ఆత్మీయంగా బలపడుతుంటుంటారు. హల్లెలూయా. పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగానే ఉండనిమంటాడు. చెడుతనం చేయమని ఇంకా చెడుతనం చేయని అంటాడు దేవుడే ఈ మాటలు. జాగ్రత్తగా ఉన్నారు పిల్లలు. కాబట్టి భయంగా భక్తితో శ్రద్ధగా జీవించేవాడు వాడు ఇంకా భక్తిగా జీవిస్తూ ఉంటుంటాడు. పాపం చేసేవాడు, తప్పు చేసేవాడు ఏం చేస్తాడు? వాడు ఇంకా పాపంలోకి వెళ్ళిపోతుంటాడు. దొంగతనం చేసేవాడు ఇంకా పెద్ద దొంగతనాలు చేయాలని చూస్తుంటుంటాడు. మోసం చేసేవాడు ఇంకా పెద్ద మోసాలు చేయాలని చూస్తాడు. చూడండి, ఆన్లైన్లో సైబర్ క్రైమ్ అని జరుగుతుంటుంది. మీకు ఉద్యోగం ఇస్తాం ఇంటిలో నుంచి అని చెప్తే వీళ్ళంతా నమ్మేస్తారంటే అది అసలు ఎవరో ఏంటో ఏమీ తెలీదు. నమ్మేసేసి ఎంత కట్టాలి, డబ్బులు కడితే ఉద్యోగం ఏంటంటే అసలేని ఆలోచించారు ఎప్పుడన్నా? అది బైబిల్ ప్రకారం లంచం అని తెలుసు కదా మీకు అందరికీ. డబ్బులు కట్టి ఉద్యోగం తీసుకోవడం ఏంటి? సరే, ఏం చేస్తారు? ఎంత పోనీ 5,000 10,000 50,000 కదా, లక్షలు, 13 లక్షలు 20 లక్షలు 40 లక్షలు కట్టమంటే కట్టేస్తారు. కట్టేసాక మీ శాలరీ వచ్చేద్ది, మీకు ఉద్యోగం వచ్చేద్ది అని చెప్పి గడుపుతుంటాడు. ఏదండి మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి అంటే, లేదు ప్రాసెస్లో ఉంది, ఆ డబ్బులు రావాలంటే ఇంకొక ఏం చేయాలంట, మళ్ళీ 10 లక్షలు కట్టండి, మళ్ళీ 5 లక్షలు కట్టండి. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అమ్మో 40 లక్షలు పోతాయి, మీ 10 లక్షలు కట్టబోతానని చెప్పి ఆ 40 లక్షలకు మళ్ళీ 10 లక్షలు కడతారు. అవి ఆల్రెడీ పోయాయి. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ అప్పు చేసి ఈ 10 లక్షలు కట్టారు, ఇవి కూడా పోతుంటాయి. వాడు తీసుకోవడం తప్ప తిరిగి ఇవ్వటం ఉండదు. ఇంతకని వాడు నువ్వు ఏం చేయలేనా కూడా చేయలేవు. చూసారా, అందుకని ఏమవుతారు? దరిద్రుడు ఇంకా దరిద్రుడిగా అయిపోతుంటాడు. సమస్యలు ఉన్నాడు ఇంకా సమస్యలు ఇరుక్కుపోతుంటాడు. ఎందుకని? జ్ఞానం లేకపోవటం వల్ల. నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అని ఉంటుంది బైబిల్లో. మాత్రం తెలియదు మనకి. ఇంకా ఆ యొక్క దాంట్లో ఇరుక్కుపోయి ఆ ట్రాప్లో పడిపోయి మనం ఏం చేస్తామంటే ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటుంటాం, ఇంకా కట్టేస్తాం. ఆ 10 లక్షలు కట్టామా, లేదు ఇంకొక 2 లక్షలు కట్టాలి, 5 లక్షలు కట్టాలంటే అమ్మో అని చెప్పి మళ్ళీ ఆ 40 లక్షలు రావేమో, ఈ 10 లక్షలు రావేమో అని చెప్పి మళ్ళీ 2 లక్షలు వేస్తాం.
మళ్ళీ 50,000 అంటాడు, 5,000 అంటాడు, 3,000 అంటాడు, ఇలా లాగుతానే ఉంటాడు తప్ప ఫైనల్ అయిపోయి నా వల్ల కాదండి ఇత్తే ఇవ్వండి లేకపోతే లేదంటే ఇంకా లేకపోతే లేదన్నది తీసుకున్నాడు. మళ్ళీ మీకు కనిపించడు, మీ ఫోన్ బ్లాక్ చేస్తాడు, మీదంతా అయిపోయింది. మీరు ఏం కంప్లైంట్ చేసినా ఎవరి మీద కంప్లైంట్ చేస్తారు, ఏ ఆధారాలు ఉంటాయి? ఇలాగ నా దగ్గరకు వచ్చిన కేసులు చాలా ఉన్నాయి. ఇటువంటి ప్రార్థన చేయమని చాలామంది అడిగారు. బ్రదర్ చాలా లాస్ పోయాం బ్రదర్, ఉద్యోగం ఇస్తారని చెప్పేసి ఇంత డబ్బులు కట్టాం బ్రదర్, మేము తెలియకుండా, ఇంట్లో తెలియకుండా, మా తల్లిదండ్రులు తెలియకుండా, స్టూడెంట్స్ అనమాట, ఫ్రెండ్స్ అందరి దగ్గర అప్పులు చేసి అవన్నీ కట్టారు, చాలా చేశారు చాలామంది. అమ్మ మోసపోతున్నారా? మాయాలోకం మాయాలోకం మానవ మాయలోకంలో నీవు మోసపోకని ఉంటుంది పాట. చూసారు ఎంత మోసం ఉన్నదో? అసలు నువ్వు ఎంత అప్పు చేసుకొచ్చి ఎంత కష్టపడి ఇదంతా అనవసరం ఇంకా వాడికి. వాడు దొంగ దోచుకునేవాడు, వాడి నాశనానికి కర్త, నాశనం చేయడానికి వస్తాడు వాడు. నువ్వు ఊరేసుకుని చనిపో ఏమైపో ఇంకా అనవసరం వాడికి, వాడు డబ్బులు అడిగి వచ్చేసాయి కాబట్టి ఎంజాయ్ లైఫ్. ఈ రోజున మనుషులు మోసం చేసి దేవుడి పనిలో కూడా మోసగాళ్ళు ఉంటున్నారు, దేవునితో ఉండేటువంటి వాళ్ళు కూడా మోసగాళ్ళు ఉంటారు. యోధ ఇసుక రైతులు మనతోటి ఉంటారు చాలామంది. నేను చాలామంది చూస్తాను నా జీవితంలో, చూస్తూనే ఉంటుంటాను. యోధ అనుకున్నాడు యేసుప్రభుని అప్పగించేసిన పని అయిపోయింది అనుకున్నాడు. నో, యేసుప్రభు అప్పగించబడలేదు అక్కడ, తను అప్పగించుకున్నాడు కాబట్టి. యోధ అనుకున్నాడు నేను అప్పగించేశాను నాకు వచ్చేసే డబ్బులు అనుకుని ఉంటాడు. ఆయన అప్పగించడం ఎవరు వశం అండి? చూసారా, యేసుప్రభు వారు సమాధిలో లేడు, యేసుప్రభు వారు మరణపు ఆ ఉచ్చులో చిక్కుకోలేదు, మరణపు ముళ్ళుని విరిచొచ్చేసాడు పైకైనా. కాబట్టి ఈరోజు నువ్వు నీతిగా నిజాయితీగా ఉన్నట్లయితే నిన్ను మోసం చేయడం ఎవడతరం కాదు, నిన్ను తొక్కటం ఎవడతరం కాదు, దేవుడు తెరిసిన ద్వారాను మూయటం ఎవడతరం కాదు. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చింతే ఆపటం ఎవడతరం అవుతుంది ప్రియులరా? ఇందాక నేను ఎవడో ఆటో మీద రాసుకున్నాడు, మనల్ని ఆపేది ఎవడరా? ఆటో మీద రాసుకున్నాడు అనమాట, మనల్ని ఆపేది ఎవడని చెప్పేసి. దేవుడు నీకు తెరిచిన ద్వారాను మూసేది ఎవడు అసలని? ఎవడు ఆపగలుగుతాడు? దేవుడు నిన్ను హెచ్చిస్తుంటే ఎవడు నిన్ను ఆపగలుగుతాడు? చాలామంది అంటారు అసలు నేను ఎక్కడికో వెళ్ళిపోనండి, ఈరోజు నేను ఎంతో డెవలప్ అవ్వాలండి, ఇరుగో వాళ్ళ వల్ల నేను నాశనం అయిపోయానండి, వాళ్ళ వల్ల నేను దీవించే దేవుడేనా? మరి దేవుడైతే వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నువ్వు ఎందుకు నాశనం అవుతావు? నేను చెప్తాను, నా జీవితంలో ఎంతోమంది తొక్కేయాలని చెప్పేసి, నాశనం చేసేయాలని చెప్పేసి చాలా ప్రణాళిక వేశారు. యోసేపుని చూసినట్లయితే ఎంతోమంది తొక్కాలని చూస్తారు, నాశనం చేయాలని చూస్తారు, గోతులో పడే సొంత అన్నదమ్ములు కొట్టి చంపేయాలని చూస్తారు. కానీ దేవుడు ఇచ్చాడేంటి? సింహాసనం ఎక్కుతావు, నువ్వు అందరికంటే గొప్పవాడవుతావు. దేవుడు నేను హెచ్చించాలని చూసిన తర్వాత ఎవడు ఏం చేస్తే మాత్రం ఆగుతుందా? అన్నదమ్ములు గోతులో వేసినా, పోతీఫర్ జైల్లో వేసినా ఆగిందా? ఎవరు ఆపగలిగారు? దానియేలు సింహాల బోన్లు వేస్తే బయటకు వచ్చేసాడు. చూసారా? కాబట్టి దేవుడు నేను హెచ్చించాలి. లాజర్ నా పక్కన కూర్చుంటాడని చెప్పి దేవుడు అనుకున్నాడు, కానీ సమాధిలో కూర్చున్నాడు వెళ్ళి. అయిపోయిందా? నో. దేవుడు నిన్ను హెచ్చించాలనుకున్నప్పుడు సమాధిలో ఉన్నా సరే బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాడు తన పక్కనే. హల్లెలూయా. జీవితం అయిపోయింది, వయసు అయిపోయింది, సమయం అయిపోయింది. నో, నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావా లేదా, అది మెయిన్ కాన్సెప్ట్. నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా లేదా చూసుకోవాలి. హల్లెలూయా. నేను అన్నీ చూసి వచ్చినవాడిని ప్రియులారా. మా ఊరిలో, మా ఇంట్లో కానీ పెళ్ళిళ్ళందరికీ కూడా 16, 17, 18 లోపులోనే అయిపోయాయి అందరికీ కూడా. అటువంటి గ్రామంలో, అటువంటి ప్రదేశంలో 32 సంవత్సరాలు వచ్చే వరకు ఉన్నామంటే ఎంత బాధాకరంగా ఉంటుంది. ఎన్ని ప్రశ్నలు వస్తాయి, ఎంతమందికి సమాధానం చెప్పాలి, అసలు పెళ్లి మీద ఉన్నదా లేదా అనేటువంటి వారు చాలా వింత వింత ప్రశ్నలు వేసేటువంటి వారు. దేవునికి స్తోత్రం. ఓపిక చేదుగా ఉంటుంది, ఫలితం మాత్రం చాలా తీగా ఉంటుంది. ఈ రోజు నా ముందుకు వచ్చి మాట్లాడగలుగుతారా ఎవరన్నాను? ఈ రోజు నా ముందుకు వచ్చి మాట్లాడగలుగుతారా? నాకంటే ముందు పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లలకి అన్నటువంటి వారు ఈరోజు నా ముందు నిలబడలేరు. వాళ్ళు అనేక సమస్యలు, అనేక బాధలు. లేట్గా చేసినా కానీ లేటెస్ట్గా చేస్తాడు దేవుడు ఎప్పుడు కూడా. హల్లెలూయా. లేట్ అయింది అనుకోకుండా లేటెస్ట్ టెక్నాలజీ. పూర్వకాలం టీవీలు ఎలాగుండి ఎంత పొడవు ఉండేవి అనమాట, దాన్ని మొయ్యాలంటే అస్సలు చాలా గందరగోళం ఉండేది. ఇప్పుడేంటి ఇంతే వస్తుంది స్క్రీను. చూసారా? లేట్ అయినా కానీ లేటెస్ట్. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం అంటే నా ప్రియమైనటువంటి సహోదరి, ఆలస్యం అవుతుందని బాధపడుతున్నారా? నీ జీవితంలో జరగట్లేదని చెప్పి నిరుత్సాహపడుతున్నారా? ఏంది కారణం ఏంటి ఇలాగైపోతుంది జీవితం అని చెప్పి గందరగోళం అవుతున్నారు? నో 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 నో. దేవుడు సమయంలో జీవించడో, సమయానికి పైన జీవిస్తాడు. నీకు నాకు సమయం, నీకు నాకు గడియ,
నీకు నాకు రోజు. బ్రదర్, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ టైం పోతే దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? లేదు. మరి సమయం పోతే తిరిగి వస్తుందా రాదా? వస్తుంది. ఎవరికి? హిజ్కియా ప్రార్థించినప్పుడు ఏమైందంటే, వెళ్ళిపోయినటువంటి గడియారాన్ని కాలాన్ని వెనక్కి తిప్పేశాడంట దేవుడు. సరే, దేవుడికి అసాధ్యమైనది భూమిని వెనక్కి తిప్పేస్తాడు దేవుడు. చచ్చిపోయిన బాడీని వెనక్కి తీసుకొచ్చేస్తాడు. ఏదైనా చేస్తాడు. అవసరమైతే నీ వయసుని ఆపేస్తాడు. కాలే వయసు అలాగే ఉండిపోయిందంట. వయసు వెళ్ళిపోతుంది, కానీ ఆయన మాత్రం అక్కడ ఆగిపోయాడంట. ఆ యొక్క యవ్వనం అదంతా కూడా బలం అంతా కూడా. కాబట్టి ఇది చూడాలి, కానీ ఇది గమనించాలి, కానీ అమ్మో నా బాడీలో చేంజెస్ వచ్చేస్తున్నాయి, తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి, జుట్టు ఊడిపోతుంది. నిన్ను నువ్వు చూసుకుంటే నీకు ఇవే కనిపిస్తాయి. ఇప్పుడు నువ్వు ఎవరైతే మిమ్మల్ని మీరు చూసుకుంటారో ఇవే కనిపిస్తాయి మీకు. ఎప్పుడు కూడా మీలో లోపాలే కనిపిస్తాయి. లోపాలు చూసుకునే వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు కాదు ప్రియులరా. మీలో మీరు లోపాలు చూసుకుంటున్నారైతే మిమ్మల్ని మీరు ప్రేమించట్లేదు కదా. నిజంగా ప్రేమించుకున్నావు అనుకో, నువ్వు ఎలాగుంటుంది? ఇంత దేవుడు ఎంత అద్భుతంగా చేశాడు, నన్ను ఎంత బాగున్నా నేను అనుకుంటావు నిన్ను ప్రేమించుకుంటే. అంతేగాని గడ్డ మెరిసిపోతుంది, జుట్టు రాలిపోతుంది, అన్ని లోపాలే. అంటే నువ్వు ప్రేమించుకోవట్లేదు, నీలో ఉన్న లోపాలను వెతుక్కుంటున్నావు నువ్వు. ఎంత సత్యం మిస్ అయిపోతున్నావు మనం. నువ్వు ప్రేమించుకుంటే చూడండి, ప్రేమించుకున్నప్పుడు ఎంత బాగుంటుంది మనసు, ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఎంత హ్యాపీగా ఉంటుంది అసలే. దేవునికి స్తోత్రం. నీ ముఖాన్ని నువ్వు చూసుకుని నవ్వుకున్నావు ఎప్పుడన్నాను? ఛీ, ఈ ముఖం కనపడదని పొద్దుట్లేసి అనుకుంటావు కదా. అద్దంలో చూసుకుని నిన్ను దేవుడు తన పోలికలు తన స్వరూపులను నిర్మించుకున్నాడు. గమనించాలి ప్రియులారా. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఇష్టపడండి, లవ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు లవ్ చేసుకోలేనప్పుడు ఎదటోని లవ్ చేయలేరు పిల్లారా. మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు మీతో మీరు మాట్లాడుకోండి, మీలో మీరు మాట్లాడుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు ఇష్టపడండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి. మా గురించి మేము ఆలోచించుకోవటమా? ఎస్, ఆలోచించుకోండి. నీ గురించి నువ్వేం చేసుకుంటున్నావు? నీ యొక్క శరీరానికి నువ్వు ఎంత సమయం కేటాయిస్తున్నావా? దీనికి ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తున్నావా? దీనికి ఏమైనా మంచి నీట్గా పెడుతున్నావా? దీనికి మంచి బట్టలు వేస్తున్నావా? మంచి స్ప్రే కొడుతున్నావా? దీన్ని మంచి నీట్గా ఉంటున్నావా? ఆలోచించండి. ఏం చేస్తున్నారు మీ శరీరం కోసం? లేదు బైబిల్ ప్రార్థన. అమ్మో, చాలా భక్తులు ఉంటారు చాలామంది. ఇంకా అసలు లోకం గందరగోళం ఏమైపోతున్నా పట్టించుకోవాలన్నమాట. అంతా కూడా బిబిలికల్గా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి, దైవికంగా ఉండాలి. అలా అన్ని వాళ్ళు అసలు ఏం చేయరు ఎప్పుడు కూడా. కరిసే కుక్క మొరగదంట, మొరిగే కుక్క కరవదంట. కాబట్టి ఎవరైతే దేవుడు దేవుడు అంటుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా అదే 23 కీర్తన మత్తయి సువార్త 23:23 ఉంటుంది అన్నమాట. ఏమన్నా ఉంటుంది అక్కడ? దోమలు లేకుండా ఓడియే గట్టేసేసి వడపోసి దోమల్ని ఒంటిని మింగేసేటండు అందులైన మార్గదర్శకులు అని తిట్టేస్తాడు దేవుడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి వారలారా, ఈరోజే మీరు లైవ్ ప్రోగ్రాం చూస్తున్నట్లయితే, ఈరోజు ఈ వాక్యం వింటున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు ఇష్టపడండి, మీ గురించి మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, మీ గురించి మీరు ఆరోగ్యంగా ఉండటం నేర్చుకోండి. మీ హౌస్లో ఒక స్త్రీగా మీరు ఉన్నట్లయితే, మీరు గృహ యజమానురాలుగా మీరు ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు ఆరోగ్యవంతులుగా చేసుకోండి. మీరు ముందు భోజనం చేయండి, మీరు ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి ప్రియులారా. లేదు పిల్లల ముందండి, భర్త ముందండి, అదేమి కాదు అసలేని. ఫస్ట్ మీరే ఇది పాటించండి. నిజంగా మీ కుటుంబాన్ని ప్రేమిస్తే ముందు మీరు భోజనం చేస్తారు. మీ కుటుంబాన్ని మీరు క్షేమంగా ఉంచాలనుకుంటే ముందు మీరు స్ట్రెంగ్త్గా ఉంటారు. హల్లెలూయా. ఈ విధమైనటువంటి సూత్రాలు పాటించండి ప్రియులారా. ఈ విధంగా ఆలోచించి చూడండి, మీ కుటుంబం ఎంత బాగుంటుంది, మీ జీవితాలు ఎంత బాగుంటాయి. పురాతన కాలంలో రోజులు చూసాం కదా, మన అమ్మమ్మల వాళ్ళ కాలంలో చూసినట్లయితే ఆ భర్త గారు ఎక్కడికో వెళ్ళి పని చేసుకుంటూ వచ్చి సాయంత్రం 10 అయినా ఇట్లా ఉంటుందన్నమాట. ఆవిడ 11 అయినా సరే ఆయన వచ్చాక అప్పుడు ఆయనకు అన్ని సేవలు చేసి ఆయనకు భోజనం పెట్టి ఆయన రెస్ట్ తీసుకుంటే అప్పుడు ఇవి పాపం ఏం చేస్తుంది, అప్పుడు కలుపుని భోజనం చేస్తుంటుంది అనమాట. చూసారా? అదేంటంట గౌరవం అంట, సాంప్రదాయం అంట. ఈ లోపల కళ్ళు తిరిగి పడితే ఏమవుతుంది? గౌరవం నిన్ను ఏమైనా కాపాడుతుందా? చెప్పాలి. అజ్ఞానం అంటారన్నమాట దాన్ని అంతా కూడా. కాబట్టి ఆయన ఎప్పుడూ లేటుగా వస్తాడని నీకు తెలుసు. ఏం చేస్తావు? శుభ్రంగా తినేసాయి, మంచిగా తినేసాయి, వెయిట్ చేయని కోసం. ఆయన వచ్చే అవసరం అయితే ఆయన కంపెనీగా మళ్ళీ తిను. నేను అదే చెప్పు నేను స్టార్టింగ్లో ఎప్పుడు కూడా
ఒక్కరోజు కూడా నా కోసం వెయిట్ చేయొద్దు, తినేసేసేయి, మంచిగా ఉండు, తర్వాత నేను వచ్చాక చూద్దాం. అంతేగాని ఈ పద్ధతులు సాంప్రదాయాలు ఇవన్నీ పాటిస్తాను అలా ఉన్నట్లయితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఈ రోజున చాలా అద్భుతమైన అమూల్యమైన సత్యాలని దేవుడు మాట్లాడినాడని చెప్పి నేను నమ్ముచున్నాను. ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు ఇవన్నీ కూడా ప్రియులు గమనించాలి. నిన్ను వల్ల నీవు పెరుగుని ప్రేమించమంటే ఫస్ట్ నిన్ను ప్రేమించుకోమన్నమాట చెప్తే ఇవన్నీ నిన్ను నువ్వు ప్రేమించుకోమని చెప్తా. ఈ విషయాలన్నీ కూడా నిన్ను నువ్వు ప్రేమించుకుంటే అందరికంటే ముందు భోజనం చేస్తావు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే అందరికంటే ముందు నిన్ను నువ్వు మంచిగా అలంకరించుకుంటావు, మంచిగా చూసుకుంటావు, మంచిగా స్నానం చేస్తావు, ఫోటో రాసుకుంటావు, మంచిగా జుట్టు అన్నీ మంచిగా హెయిర్ అన్ని నీట్గా పెట్టుకుంటావు, మంచిగా ఉంచుకుంటావు. అని నేను ఎక్కడికి వెళ్తాను, ఇంట్లోనే కదా అని స్నానం చేయడం మానేస్తున్నారా? నువ్వు ఇంట్లో ఉన్న ఎక్కడున్నా సరే మంచిగా చేయాలి, హెయిర్ కోమ్ చేసుకోవాలి, మంచి నీట్గా అన్ని మంచి నీట్గా చేసుకోవాలి. నువ్వు ఇంట్లో ఉన్నా సరే ఎక్కడున్నా సరే ఏ పని చేసినా చేయకపోయినా సరే చక్కగా ఫ్రెష్గా నీట్గా తయారయ్యి ఎప్పుడు కూడా దేవుని కొరకు మరి సిద్ధపడిన వధువు సంఘంగా మనం ఉండాలంటాడు. మరి చాలా సత్యాలు నేర్చుకున్నాను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి ఇవన్నీ మీ జీవితంలో నెరవేర్చబడటానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.